సర్వీస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇది నేను సెకండ్ టైం మోసపోయాను అనమాట. ఇది చిన్న ఎఫెక్టే, మీరు వినడానికి చూడడానికి అయితే మీకు ఇది ఇదేముందులే చిన్నదే కదా అని అనుకోవచ్చు, బట్ అది నాకు మాత్రం చాలా పెద్దది. సో ఈ మోసం ఎవరి ద్వారా అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ముందు క్లిప్పింగ్స్ చూస్తున్నారు కదా, ఎస్ ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఇక్కడ చిన్న మోసం, అది చిన్నది కాదు, అది నా దృష్టిలో చాలా పెద్దది. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? కాదు, లవ్ మ్యారేజ్ అని అన్నారు పేపర్లో. అంటే తెలిసిన వాళ్ళు మేడం, లవ్ మ్యారేజ్ ఏం కాదు. లవ్ మ్యారేజ్ కాదు, తెలిసిన వాళ్ళు. మా మామ కూతురికి దేవరకొండ ఆలియా దగ్గర ఇచ్చినాం. వాళ్ళ ఇంటి ముందులే వీళ్ళు ఉంది. అప్పుడు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే మధ్యలో ఏమైందంటే ఇట్లా హైటెక్ బస్ స్టాండ్లో ఆడుకోవడానికి పోతున్నాను. పోతగానే సడగున కారు ఇట్లా రాగానే నేను ఇట్లా కట్ చేసిన బండి, ఇట్లా తిప్పినా సార్ మామూలుగా. తిప్పగానే బైక్ కూడా వచ్చి గుద్దితే చేయి ఇరిగింది. అన్నీ ఫ్రూగా ఉంది మేడం, చేయి ఇరిగింది, ఇది చేయి ఇరిగింది. ఇక్కడ చూడండి, రవిని మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని అడిగినప్పుడు ఎంత నైస్గా డైవర్ట్ చేశాడంటే నేను అప్పుడు గమనించలేకపోయాను. మ్యారేజ్ టాపిక్ నుంచి సింపతి టాపిక్లోకి తీసుకొచ్చాడు డైరెక్ట్గా. అంటే ఎదురింటి అమ్మాయి పక్కింటి అమ్మాయి ఏదో తెలిసిన వాళ్ళు అన్నాడు, అక్కడి నుంచి నా హ్యాండ్స్ ఎట్లా అయిపోయినాయి అని మొత్తం డైవర్ట్ చేశాడు. చాలా చాలా తెలివిగా మైండ్ని డైవర్ట్ అయ్యేటట్టు చేశాడు. చూడండి, అర్థమైందా మీకు నేను ఎందుకు ఇతని విషయంలో ఎలా తీసుకున్నాను అన్నది? సో ఆయన పరిస్థితి చూశాను, చాలా ఫీల్ అయ్యాం, చాలామంది ఫీల్ అయ్యారు. నేను వీడియో పెట్టిన తర్వాత కూడా ఆయన కోసం ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆయనకి ఇంకా ఏదైనా చేయాలని కూడా నేను వెళ్ళాలని అనుకున్నాను. ఆయనకి 1 lakh పెట్టి ఏదైనా షాప్ పెట్టాలి అని నేను కాదండి, ఇంకా వేరే పర్సన్స్ మీ ముగ్గురం కలిసి ఏదైనా ఆయనకి షాప్ పెట్టాలని కూడా ఆయనకి హెల్ప్ చేసేసి వచ్చేసిన నెక్స్ట్ డేనే మేము ప్లాన్ చేసుకోవాలని ప్రిపేర్ అయిపోతున్నాము. బట్ ఈ లోపనే ఆయన గురించి చాలా నిజాలు తెలిసాయి. అందరూ నన్ను క్వశ్చన్స్ చేస్తున్నారు కూడా, అతనికి పుట్టిన పిల్లలేనా వాళ్ళు, అసలు ఈమె ఇతని భార్యేనా అని ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ నాకు వచ్చాయన్నమాట వీడియో పెట్టిన తర్వాత. ఆయన పరిస్థితి వికలాంగులు, ఓకే. సో ఆయన భిక్షాటన చేసుకొని ఆయన బ్రతకటం అనేది ధర్మం, ఆయన వృత్తి, అది తప్పే కాదు. ఎందుకంటే ఆయన ఆ పని తప్ప వేరే పని చేయడానికి ఆయనకు అవకాశం లేదు కాబట్టి ఆయన్ని అనడానికి కూడా లేదు. బట్ ఆ వైఫ్ నేను క్లారిటీగా కొన్ని చెప్పలేనండి, ఎవరిని కించపరచడం అనేది నేను డైరెక్ట్గా చెప్పలేను. అన్ని విషయాలు నాకు రవి గారు, మీ విషయాలు అన్నీ నాకు తెలిసాయి. మీ ఊరు చెప్తానండి, అదేదో డిఫరెంట్గా ఉంది, నేను రాసుకున్నాను. ఏంటది? శివంలా మండలం, మున్యనాయక్ తాండా, సూర్యాపేట డిస్టిక్. ఇక్కడ మీరు నివసించారు. మీకు 27 ఏళ్ళు అన్నారు, 28 ఏళ్ళు ఇప్పటికి. మీకు ఈ 27 ఏళ్ళ వరకు కూడా మీరు 26 ఏళ్ళ వరకు కూడా మీరు ఊరి పేరేంటి, మున్యనాయక్ ఊరిలోనే మీరు నివసించారు. 2 years బ్యాక్ మాత్రమే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మీకు వివాహం కాలేదు, ఇది పక్కా, ఓకే. నేను ఎంతకన్నా డెప్త్గా వెళ్ళలేను. అమ్మ పార్వతి, మీరు మంచి పేరు పెట్టుకున్నారు, నిజంగా లోకమాత పేరు అది. మీకు 2 పిల్లలు కాదు, మీకు 3 పిల్లలు. మీకు ఇంకొక ఆడపిల్ల కూడా ఉంది, ఆ పిల్ల వయసులోకి వచ్చింది. సో అది నేను ఇంకా డెప్త్గా వెళ్ళాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకో ఆడపిల్ల పరిస్థితి కూడా చూసుకోండి. ఆడపిల్లని తల్లి దగ్గర ఉంచుకోవటం ఉత్తమం. వయసులో ఉన్న ఆడపిల్లకి చాలా సమస్యలు వస్తాయి. ఆ పిల్ల ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా, ఆ పిల్లకి పెళ్ళి అయిన టైంలో కూడా తనకి ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక ఫ్యామిలీ అనేది డిస్టర్బ్ అయ్యింది ఎవరి వల్ల అనేది మీకు తెలుసు రవి, ఓకేనా. చాలా అనాలని ఉంది, నిజంగా డైరెక్ట్గా నాకు అనాలని ఉంది, చాలానే అనాలని ఉంది. మీరు చెప్పిన మాటలు, 2 సార్లు యాక్సిడెంట్ అయ్యిందన్నారు. నేను అప్పటికీ మిమ్మల్ని క్వశ్చన్ రేస్ చేస్తూనే ఉన్నాను రవి గారు. సేమ్ పొజిషన్లో మీరు హ్యాండ్స్ మీరు నాకు చూపించినప్పుడు, సేమ్ పొజిషన్లో యాక్సిడెంట్ అయినప్పుడు సేమ్ ఒకే రకంగా ఎలా యాక్సిడెంట్ అవుతుంది అనేది నేను క్వశ్చన్ రేస్ చేస్తే మీరు దాన్ని ఎలాగో డైవర్ట్ చేసేసారు అనమాట. నేను మళ్ళీ ఆ కట్టు ఉంది, అది కట్టు లేకపోతే చేయి తీయలేము, అది ఇది అన్నట్టుగా క్రియేట్ చేశారు. నేను ఇంకా అరే పాపం వద్దులే, మళ్ళీ కట్టు అది అంత ఎందుకు చూపించడం అని నేను అలా డైవర్ట్ అయిపోయాను. అలాగే ఇంకొక విషయంలో ఎక్కడో డిమాండ్ చేశారు, ప్రతిసారి కూడా ఇల్లు 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 అంటే నేను అది మేము వీడియోలో పెడితే బాగుండదు అని చెప్పేసి నేను అది ఎడిట్ చేసేసాను అనమాట. తిట్టాను మిమ్మల్ని, ఏంటంటే డిమాండ్ చేసి అడుగుతున్నారు, ఎట్లా డిమాండ్ చేస్తారని కూడా అన్నాను. అది మీకు సింపతిగా ఎక్కడ మిస్ అవుతుంది అని చెప్పేసి అని, మీకు మైనస్ రాకూడదు అని చెప్పేసి అని నేను అది తీసేసాం కూడా మేము. సో అంటే మీ పరిస్థితిని బట్టి జాలిపడొచ్చండి, కానీ మీరు చేసే పనులు బట్టి మాత్రం నాకు జాలి అనేది రాలేదు ఎందుకనో. మీరు ఇప్పటికీ చాలామంది దగ్గర హెల్ప్ తీసుకున్నారు. నేను వెళ్ళి వచ్చిన వెంటనే 1 hourలోనే మీకు వేరే పర్సన్స్ వాళ్ళు వచ్చి
15 మంది వచ్చి మీకు 16,000 రూపాయలు మీకు డబ్బులు ఇచ్చారు, సైకిల్ ఇచ్చారు, అన్నీ చేశారు. ఆ విషయం నాకు తెలిసింది. మిమ్మల్ని నేను అడిగితే మాకు ఎవరు ఇవ్వలేదండి. ఒక ఛానల్, పెద్ద ఛానల్ వాళ్ళు వచ్చారు, ఒక 500 రూపాయలు మాత్రం ఆ లేడీ ఇచ్చారని చెప్పారనమాట. ఆ ఛానల్ పేరు కూడా మాకు తెలుసు. ఓకే, అది వేరే విషయం. ఇదంతా అంటే జెన్యూనిటీ లేదు. ఏ విషయంలో కూడా మిమ్మల్ని ఎంతమంది, నాకన్నా ముందు కూడా వేరే వాళ్ళు వచ్చి మీకు కొంత డబ్బు పెద్ద అమౌంటే ఇచ్చారు, కానీ ఎవరు ఇవ్వలేదని మీరు చెప్పారు. ఏదో చిన్న 500, 600 ఇచ్చారని చెప్పారు. బట్ మేము అది కూడా కొంచెం ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఎక్కడ మీలో నిజాయితీ అనేది నాకు కనబడలేదు. యాక్చువల్గా నేను చాలా ప్లాన్ చేస్తున్నాను మీకోసం, చేశాం కూడా ఆల్రెడీ. ఈ రోజుకి మీకు ఆ ప్లాన్ ఏంటనేది మీకు చెప్పాలనుకున్నాం, కానీ మిస్యూజ్ చేశారు మీరు. మీకు ఆ జెన్యూనిటీ లేకపోవటం వల్ల, మీరు ఫెయిర్గా లేకపోవటం వల్ల మేము ఫర్దర్గా మీకు హెల్ప్ చేయాలనుకున్న ఆలోచనని మేము రిజెక్ట్లో పెట్టేశామండి. ఐఎమ్ సారీ.